హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ ఎప్పుడైతే వీళ్ళు అన్నారో, ఏదైతే సూపర్ 6 హామీల్లో వన్ ఆఫ్ ది హామీ అనేది ఏంటంటే మహిళలకి ఫ్రీ బస్ అనేది. సో గతంలో వాళ్ళు ఎలక్షన్స్కి వచ్చి 1 ఇయర్ ముందే వాళ్ళు సూపర్ 6 అంటూ దానికి బీభత్సమైన మార్కెటింగ్ చేశారు వీళ్ళు. సో చేశారు, బాగానే ఉంది. నెక్స్ట్ వాళ్ళు ప్రచారంలో భాగంగా వాళ్ళకి అన్నీ కలిసి వచ్చినాయి. వీళ్ళు తప్పులు అన్నీ కలిసి వచ్చినాయి. ఈవెన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కానీ ఇలాంటివి బాగా కలిసి వచ్చినాయి. లోకేష్ గారి పాదయాత్ర కానీ మంచి నెంబర్ అనేది వచ్చింది, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు వాళ్ళు వచ్చి రాగానే అమలు చేస్తామని అన్నారు. ఈవెన్ చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మహిళలు కూడా ఇప్పుడు ఆంధ్ర ఓటర్స్ ఎవరైనా ఓటర్స్ ఏదైతే వాళ్ళు ఒక పోర్ట్రేట్ చేశారో ఒక పథకంని, లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు, వీళ్ళు సూపర్ 6 అన్నారు. ఏదైతే వీళ్ళు ఆ నవరత్నాల మీద ఆయన ఫోకస్ చేశారు, ఈయన కూడా సూపర్ 6 మీద ఫోకస్ చేస్తారు. ఫస్ట్ వచ్చి రాగానే అది అమలు చేస్తారని చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలామంది అనుకున్నారు. నేను అనుకున్నాను వచ్చి రాగానే అది అమలు చేస్తారని. కాకపోతే అది వెంటనే అది డిలే అవుతూ వస్తుంది. ఈవెన్ ఆగస్టు 15న కూడా ఆ రోజు అన్నా క్యాంటీన్ మహిళలకి ఉచిత బస్సు మేము ప్రారంభిస్తామని చెప్పారు. అన్నా క్యాంటీన్ ఒకటే పెట్టారు, మహిళలు ఫ్రీ బస్ అనేది అది కనుమరుగైపోయిందని చెప్పచ్చు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న అంటే ప్రతి గవర్నెన్స్కి యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రతి గవర్నెన్స్కి ఉంటుంది. సో వీళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ ఉందని చెప్పొచ్చు. నిన్న లోకేష్ గారిని చూస్తున్నట్లయితే మహిళలందరూ ఏమన్నారు, మహిళలకి లోకేష్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది, మా ఫ్రీ బస్ ఎక్కడ అని చెప్పేసి. లోకేష్ గారు కూడా మీకు పెన్షన్ అనేది ఇండియాలో ఎక్కడ ఇవ్వలేదు, మేము మీకు 4000 ఇస్తున్నాము. అదే జగన్మోహన్ రెడ్డి అయితే 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని వీళ్ళు అన్నారు. కాకపోతే లోకేష్ గారు పెన్షన్స్ వస్తున్నాయి కదా ఈవెన్ మహిళలు కూడా ఇంకో పాయింట్ కూడా రేస్ చేశారు. ఫ్రీ బస్తో పాటు ఏదైతే మహిళలకి ప్రతి నెల 1500 ఎప్పుడైతే మీరు చెప్పడం జరిగిందో ఆ 1500 కానీ ఫ్రీ బస్ కానీ ఎక్కడని మహిళలు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటి నుంచి క్వశ్చనింగ్ అనేది రిపీట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఏదైతే ఉన్నాయో వారి సూపర్ 6 హామీలు అది ఎప్పుడు నెరవేరుస్తారని చూస్తున్నారు. వన్ ఆఫ్ ది పార్ట్ ఇప్పుడు ఇది ఫ్రీ బస్ అనేది ఉగాదికి కూడా ఇస్తారా, లేకపోతే అది కూడా తీసేస్తారా ఉగాదికి? ఈవెన్ ఇచ్చినట్లయితే దానికి ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నాం, తెలంగాణలో ఏ బస్ ఎక్కినా కానీ ఒక తెలంగాణకు సంబంధించిన ఒక ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే చాలు, ఏదైనా ఇంకా మహిళలందరికీ ఫ్రీ బస్. అదే ఆంధ్రాలో అదే పెడతారా? సెకండ్ పాయింట్. లేదా కొన్ని ప్రీమియం బస్సెస్ ఉన్నాయి, కొన్ని నార్మల్ బస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం తమిళనాడులో అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ కూడా మహిళలకి ఫ్రీ బస్ ఎక్కడ కింద రెడ్ కలర్ ఏదైతే ఉన్నాయో అలాంటి బస్సులే ఫ్రీ బస్సు తమిళనాడు అక్కడ ఉన్న మహిళలకి. అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పెడతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈవెన్ దీనిపైన కూడా ఒక కమిటీ వేస్తారన్నట్టుగానే చెప్పారు. తెలంగాణలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే కమిటీ ఏం లేదు, వచ్చి రాగానే ఓకే అందరు ఫ్రీ బస్ విచ్చలు పెట్టింది. కర్ణాటకలో అయింది. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఎన్డీఏ పరిపాలిత ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకి ఫ్రీ బస్ అనేది ఎవ్వరు ఇవ్వలేదు. ఈవెన్ మోడీ గారు కూడా ఫ్రీ బస్ అనేది అది చాలా కష్టం, ఇది చాలా హ్యూజ్ లాసెస్లో అవుతుంది అని అన్నారు. సో ఆయన ప్రకారంగా నేను ఫాలో అవుతున్నారా లేకపోతే ఉగాదికి కూడా వీళ్ళు ఊరిస్తున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు వీళ్ళు కమిటీ వేస్తానంటున్నారు, అది ఎంతవరకు కమిటీ వేశారా వేయలేదని పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటంటే ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు. అందుకనే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం వేచి చూస్తున్నారనమాట. ఉగాదికి ముందు అనేది మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఈవెన్ దీనికి ఒక జీవో రిలీజ్ చేశారు అన్నట్టు కూడా ఒక పెద్ద క్వశ్చన్. జీవో కూడా రిలీజ్ చేయలేదు. సో ఇలాగ చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ ఉగాదికి మహిళలకి ఫ్రీ బస్ ఇస్తారా ఇవ్వరా, అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో వేచి చూద్దాం. ఉగాది వరకు ఒకసారి మనం వెయిట్ చేద్దాం. నిజంగా ఇస్తే ఓకే, వెళ్ళని కూడా బాగానే ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే ఇంకా టీడీపీకి అనేది ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో దాని రేట్ ఇంకా పెరిగిద్ది అనమాట. ఉగాది కాకుండా ఇంకా వేరేది ఏదైనా పండగలు పబ్బాలకి అప్పుడు ఇస్తానన్నా కానీ ఇంకా యాంటీ ఇన్కంబెన్సీ బాగా పెరిగిద్ది. ఇక్కడ ఎన్డీఏ కూటమిని ఇంకోసారి ఏం క్వశ్చన్ చేయాలంటే పండగలకి ఇవ్వాలా, లేకపోతే నార్మల్ డేస్లో ఇస్తే ప్రజలు గుర్తుపెట్టుకోరా? పండగలకి ఎందుకు, ఫెస్టివల్ సీజన్స్ అప్పుడే ఎందుకు ఫ్రీ బస్సెస్ కానీ వేరేది కానీ ఎందుకు ఇవ్వాలి? నార్మల్ డేస్లో ప్రజలు గుర్తుపెట్టుకోరా? ఫెస్టివల్స్ ఎప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్కరికి రేజ్ అవుతుందంట. సో ఉగాదికి ఇస్తారా ఇవ్వరా అనేది మనం ఉగాది దాకా వెయిట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.